లెట్స్ డెకరేట్ ద కేక్. సేమ్ కేక్ ని రీక్రియేట్ చేయబోతున్నాము. ఈ కేక్ ని మనము విత్ బటర్ఫ్లై వింగ్స్ అండ్ సమ్ క్లౌడ్ ఎఫెక్ట్ తో రీక్రియేట్ చేయబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్. క్లౌడ్స్ ఎఫెక్ట్ లాగా ఒక రొటేటింగ్ టేబుల్ చేసాము కేక్ మీద పెట్టడానికి. ఇంకా బటర్ఫ్లై వింగ్స్ కూడా చేస్తున్నాము ఆల్రెడీ. లైట్స్ ఇంకా కొన్ని రావాలి. లైట్స్ ఇట్లా ఆపేసేయాలి. హలో, ఇప్పుడైతే పాప ఫోటో కట్ చేసుకుంటున్నాను. బటర్ఫ్లైస్ తెచ్చుకున్నాను అండ్ ఈ టాప్ అన్ని పెడుతున్నాను. ఇప్పుడు ఫ్రంట్ లో ఈ బొమ్మను పెడుతున్నాను. ఇప్పుడు బటర్ఫ్లైస్ యాడ్ చేస్తున్నాను. సేమ్ ఆ పిక్ లో ఉన్నట్టే బటర్ఫ్లైస్ యాడ్ చేయమని చెప్పారు. సో అలాగే యాడ్ చేస్తున్నాం. కొన్ని పింక్ అండ్ కొన్ని పర్పుల్ బటర్ఫ్లైస్ యాడ్ చేశాను. ఇక్కడైతే కొన్ని రోజెస్ యాడ్ చేయాలి. అవి మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చుకుందాం. ప్రస్తుతానికైతే స్ప్రింకిల్స్ యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇవి సైడ్స్ ఒక్కటే యాడ్ చేస్తాను స్ప్రింకిల్స్ ఇక్కడ పైన, ఎందుకంటే మిడిల్ లో స్టాండ్ వస్తుంది. కేక్ మొత్తం స్ప్రింకిల్స్ వేసుకుంటున్నాను. అండ్ దీని మీద కూడా కొన్ని. రెడీ అయిపోయింది కేక్. స్ప్రింకిల్స్ కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ చిన్న బటర్ఫ్లైస్ కొన్ని యాడ్ చేద్దాం. చిన్న బటర్ఫ్లైస్ దీంట్లో ఇదిగోండి వైట్ ఇక్కడ ఒకటి యాడ్. గోల్డ్ బటర్ఫ్లై కూడా యాడ్ చేద్దాం. డన్. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ లేయర్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొన్ని బాల్స్ యాడ్ చేస్తున్నాను. త్రీ షేడ్స్ లో బాల్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇటు సైడ్ రోజెస్ వస్తాయి, రోజ్ వస్తుంది. సో అక్కడ ఒక్క బాల్ యాడ్ చేసాము. ఈ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ కేక్ అయితే ఒక క్యూట్ టాపర్ని తీసుకున్నాను కొత్తగా. సో దీన్ని ట్రై చేద్దాం. ఇదైతే టాప్ లేయర్ కేక్ 1.5 kg ఉంటుంది. దీనికి కూడా స్ప్రింకిల్స్ వేసుకుందాం ఫస్ట్. ఇది రొటేట్ అవుతుంది కాబట్టి అన్ని సైడ్స్ మనం స్ప్రింకిల్స్ వేసుకోవాలి, ఎందుకంటే అన్ని సైడ్స్ కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో కూడా టాప్ లో ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్స్ కాకుండా మిగతాదైతే ఈ టాపర్ వస్తుంది. పర్ఫెక్ట్ గా పెట్టుకొని టాపర్ని ఇట్లా క్రాస్ గా పెట్టుకోవాలి. లుక్ బాగుంటుంది ఇలా పెడితే. అండ్ ఫ్లవర్స్ మిడిల్ లో పెట్టేద్దాం. ఇలా
ప్లేస్ చేసుకోవాలి. అండ్ బటర్ఫ్లైస్ కూడా యాడ్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉందో చూపిస్తాను. ఫస్ట్ అయితే బటర్ఫ్లైస్ యాడ్ చేద్దాం అండ్ గోల్డ్ బాల్స్ కూడా యాడ్ చేద్దాం. గోల్డ్ బాల్స్ 2 యాడ్ చేశాను అండ్ బటర్ఫ్లైస్ యాడ్ చేస్తున్నాను. దీనికి చిన్న బటర్ఫ్లైస్ యాడ్ చేద్దాం. దీంట్లో ఎక్స్ట్రా బటర్ఫ్లైస్ ఉన్నాయి, సో అవి యూజ్ చేద్దాం ఈ కేక్ అయితే. ఇట్లా బటర్ఫ్లైస్ టాప్ లో కూడా ఇలా 2 పెట్టుకుందాం, అట్రాక్షన్ కోసం అంతే. అండ్ ఫుల్గా రొటేట్ అవుతుంది కాబట్టి బ్యాక్ సైడ్ కూడా బటర్ఫ్లైస్ పెట్టుకుందాం. లైక్ రొటేటింగ్ కేక్ కాబట్టి ఆల్ సైడ్స్ కనిపిస్తుంది, సో అన్ని సైడ్స్ బటర్ఫ్లైస్ పెట్టుకుందాం. ఇక్కడైతే నేమ్ వస్తుంది, నేమ్ పక్కన ఇంకొక బటర్ఫ్లై పెట్టుకుందాం. ఒక బటర్ఫ్లై పెట్టుకుంటే ఇక్కడ నేమ్ వస్తుంది, నేమ్ టాపర్. నెక్స్ట్ వచ్చేసి 1 నెంబర్ టాపర్, ఫస్ట్ బర్త్డే కాబట్టి ఈ 1 నెంబర్ని ఇక్కడ సైడ్ పెట్టుకుంటాం. ఇలా ఇదిగోండి, ఇక్కడ ఇలా అంతే. స్ప్రింకిల్స్ యాడ్ చేసుకుంటే కేక్ రెడీ అయిపోయినట్టే. ఇంకొద్దిసేపట్లో నేను క్లౌడ్స్ ఎలా పెట్టాలి, బటర్ఫ్లై వింగ్స్ ఎలా పెట్టాలి అన్నీ మీకు చూపిస్తాను. ఈ కేక్ ని ఇలా పెడతాము ఈ స్టాండ్ మీద. ఇప్పుడు అది క్లౌడ్స్ మీద ఉన్నట్లు అట్లా కొంచెం అనిపిస్తుంది, అంతే, మరి అంత అనిపించదు, కొంచెం అనిపిస్తుంది ఆ ఎఫెక్ట్ అట్లా. ఇప్పుడు ఆన్ చేస్తాం చూడండి. ఇప్పుడు ఇది ఇలా రొటేట్ అవుతుంది, చూసారా, ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. సో రొటేట్ అవుతుందని సైడ్ కూడా బటర్ఫ్లైస్ యాడ్ చేసాం. సో ఇప్పుడు వెళ్ళి వీటిని డెకరేట్ చేయడానికి ఫ్లవర్స్ తెచ్చుకుందాం. లెట్స్ గో. పూలు అలాగే పెట్టకూడదు, పూలకి ఏదో ఒకటి పెట్టాలంటారు కామెంట్ సెక్షన్లో. ఫ్లవర్స్ పెట్టుకుంటున్నా, బ్యాక్ సైడ్ కూడా అన్ని సైడ్స్ ఫ్లవర్ కనిపిస్తుంది. అండ్ ఇవి కొంచెం యాడ్ చేద్దాం.
దీనికి స్ట్రాస్ పెట్టుకోవాలి కొంచెం నిలబడడానికి. కేక్ సపోర్ట్ కోసం ప్లేట్ పెట్టాం. బటర్ఫ్లై వింగ్స్ ఇవి దీనికి ఇలా సెట్ చేయాలి. ఓకేనా? డబుల్ టేప్ గ్లూ డ్రాప్స్ తో సెట్ చేస్తున్నాము. ఛార్జింగ్ ఎందుకు? బ్యాటరీస్ ఛార్జింగ్ పెట్టాలి. లైట్స్కి దానికి సంబంధం లేదు. ముందు సంబంధం ఉండేది లైట్స్కి దానికి, కానీ లైట్స్ దీనికి ఇచ్చిన లైట్స్ ఫెయిల్ అయిపోయినాయి. అందుకని ఇప్పుడు వేరే లైట్ యూజ్ చేస్తున్నాం. ఫెయిరీ లైట్స్ తెచ్చి యాడ్ చేసాం. డబుల్ టేప్ వేసాం కదా, దీన్ని ఈ గ్లూ డ్రాప్స్ మీద పెట్టేసేయాలి. డన్. బటర్ఫ్లై వింగ్స్ రెడీ అయిపోయాయి. ఫస్ట్ లేయర్ని సెంటర్ ఉందా ఇప్పుడు పెట్టినాక దీనిలోకి పెట్టి పెట్టాలి. ఓకేనా? Hmm. వింగ్స్ బాగా కనిపిస్తున్నాయా? ఆన్ చేస్తే కనిపిస్తాయి.